మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. హర్ముజ్ జలసంధిని తెరవాల్సిందేనని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టోల్ చెల్లించి వెళ్తున్న నౌకలను ఈ రాత్రి నుంచి అడ్డుకోవాలని US నేవీని ఆదేశించారు. హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా బయటికెళ్లే అన్ని నౌకలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ లో ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే వ్యూహంలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ జలసంధి దిగ్బంధనంపై దృష్టి సారించారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. శత్రు దేశానికి చెందిన ఓడరేవులు లేదా తీర ప్రాంతాలకు ఏ ఇతర దేశాల నౌకలు రాకుండా నేవల్ బ్లాకేడ్ చేయాలని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంలో ఇరాన్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. USS అబ్రహాం లింకన్, USS రొనాల్డ్ రీగన్ అనే 2 క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల్ని మోహరించింది. ఈ 2 ఆంఫిబియస్ రెడీ గ్రూపుల్లో మొత్తం 20 యుద్ధ నౌకలు, 200కు పైగా విమానాలు ఉంటాయి. వాటిని ఇరాన్కు సమీపంగా తీసుకురానుంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన ల్యాండ్ మైన్లను తొలగించేందుకు ప్రత్యేక అండర్ వాటర్ డ్రోన్లను కూడా సిద్ధం చేసింది. వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. కానీ అందులో ఒక మెలిక పెట్టింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని సాకు చూపుతూ నౌకలను తన ప్రాంతీయ జలాలైన ఖేష్మ్, లారక్ ద్వీపాల మీదుగా వెళ్లాలని సూచించింది. దీనిని షిప్పింగ్ నిపుణులు టెహరాన్ టోల్ బూత్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ డబ్బు వసూలు చేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ ఈ హర్ముజ్ నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా కొన్ని గల్ఫ్ దేశాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ జలమార్గంలో అమెరికా దిగ్బంధనం విధిస్తే ఇరాన్ ల్యాండ్ లాక్డ్ దేశంగా మారిపోతుంది. దాని ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ దిగి వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. చైనా ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇరాన్ నుంచి ముడి చమురు, గ్యాస్ ను తరలించుకెళ్తోంది. అమెరికా దిగ్బంధనంతో చైనాకు కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఏర్పడనుంది. చైనా నౌకలను కూడా అమెరికా నౌకాదళం అడ్డుకుంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అదే జరిగితే డ్రాగన్ వైఖరి ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.